రూపరహితునకు రూపము గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి కాళికాంబహంస కాళికాంబ. రూపము లేని భగవంతునికి అనేక రూపాలు సృష్టించి ఈరోజు సనాతన ధర్మము ఆగంలోకి నెట్టివేయబడ్డది. భగవంతుడు ఒక్కడే అని గట్టిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ఉంటే ఈరోజు అల్లా పేరు మీద 56 దేశాలు, అలేలియా పేరు మీద 120 దేశాలు సాధించారు. ఒక సనాతన హిందూ ధర్మం అని పేరు సర్వే జన సుఖినోభవంతు, భగవంతుడు అందరికి ఒకడే, అన్ని భగవంతుడితో సమానం అనేటువంటి ఈరోజు సనాతన ధర్మవాదులందరూ ఈరోజు ఒక్క దేశం కూడా దిక్కు లేకుండా అయిపోయారు. దీనిపైన ఇప్పుడు మీరు దృష్టి పెట్టకపోతే ఇప్పుడు ఈ దేశం కూడా ప్రమాదం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రూపము లేని రూపరహితునకు భగవంతుడికి రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు, పూజల పేరు మీద అనేక కార్యక్రమాలు చేయడమే కానీ ఆ కార్యక్రమాలలో నిబద్ధత, నిష్ఠత, శుక్రవారం నాడు నమాజ్ తర్వాత 1 గంట సేపు వాళ్ళు ఖచ్చితమైనటువంటి దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేసేటువంటి మాటలు చెప్పే మొల్లలాగా పురోహితులు చేయాల, గురువులు చేయాల, మీలాంటి మీడియా మిత్రులు చేయాల. ఎందుకంటే మీడియా అంటే కేవలం జరిగింది చూపించడం కాదు, జరగబోయేదాన్ని కూడా చూపించాలి. బ్రేకింగ్ న్యూస్ అంటే ఎవరికో స్ట్రాచ్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత దాన్ని 100 సార్లు చూపిస్తాం. జరగబోయేదాన్ని 100 సార్లు చూపించండి, 1000 మంది అయినా మారుతారు. ఒక సినీ తార ఎవరో చనిపోతే ఎట్లా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఏంది అని ఒక 10 రోజులు చంపారు అందరిని. అదే ఒక సత్యమైన విషయాన్ని ప్రతిరోజు మీ సుప్రభాతంలో భాగంగా, మీ యొక్క న్యూస్లో భాగంగా దాన్ని చెప్పగలిగితే ఈరోజు అదే ప్రపంచంలో ప్రఖ్యాతమైన ఛానల్గా మారుతుంది. కానీ ఇప్పుడు జనం ఏంటంటే ఏ ఛానల్కి అయితే ఎక్కువ పర్సెంటేజ్ చూసేటి వాళ్ళు ఉంటారో, సబ్స్క్రైబర్ ఉంటారో అది గొప్ప ఛానల్ అని భావిస్తున్నటువంటి దేశం ఇది.